మన ప్లేయర్స్ అందరికీ కూడా ఈజీనెస్ కనపడుతోంది. కిరణ్ గారు బీసీసీఐ దేశవ్యాప్తంగా కూడా ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసింది స్పెషల్ మ్యాచ్ లైవ్ షోస్ చూడడానికి. గుడివాడ నుండి మా ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్ లో అక్కడ కోలాహలంగా ఉంది. ఒక్కసారి ఫీల్డ్కి వెళ్దాం, అక్కడ ఎట్లా సిచ్యువేషన్ ఉందో. ఓవర్ టు గుడివాడ, రాజ్ కుమార్. రైట్ శ్రీశైలం మొత్తానికి భారత్ న్యూజిలాండ్కి మధ్య మరి కాసేపట్లోనే T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఉన్నాం. చూడొచ్చు, గుడివాడ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అటు అభిమానులు చూసేందుకు ఎల్ఈడి స్క్రీన్స్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏదైతే ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో ప్రధానంగా యొక్క స్క్రీన్స్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రత్యేకంగా ఈ స్టేడియంలో చూసేందుకు కూడా అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడకు ఈ క్రీడా ప్రాంగణానికి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. విజువల్స్లో చూడొచ్చు, చాలా పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా ఇండియాను సపోర్ట్ చేసేందుకు అందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ క్రీడాకారులతో మొత్తం ఇక్కడ మ్యాచ్ను వీక్షించేందుకు కూడా పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా వస్తూ ఉన్నారు. ఒక్కొక్కరిగా అభిమానులతో కూడా మాట్లాడదాం. ఇండియా యొక్క గెలుపు ఏ విధంగా ఉండబోతా ఉంది, ఏంటి ఈరోజు మ్యాచ్కి సంబంధించి అసలు మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది అంతా మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు భారత్ న్యూజిలాండ్ సంబంధించిన ఫైనల్ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతోంది? ఖచ్చితంగా ఇండియా గెలుస్తుందండి. ఎందుకంటే ఇక్కడ గత రికార్డు చూసుకున్నా ఎప్పుడు చూసుకున్నా కానీ ఇండియా ఈ రోజున మన ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ కూడా ఈ రోజున ఉమెన్స్ అందరికీ కూడా గిఫ్ట్ ఇచ్చే విధంగా ఈ రోజున ఈ యొక్క మ్యాచ్ జరగబోతుంది. ఖచ్చితంగా సూర్యకుమార్ కెప్టెన్సీలో మన ఇండియా మరొకసారి ఈ T20 వరల్డ్ కప్ గెలవబోతుంది. అంటే చూడొచ్చు, అభిమానులు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఇండియా గెలవాలని. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లన్నింటిలో కూడా ఇండియా పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది. ఇవాళ కూడా అంటే ఎవరు స్టార్ పర్ఫార్మర్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా అభిషేక్ వర్మ స్టార్ పర్ఫార్మర్ అవుతాడు. ఎందుకంటే మన తెలుగు కుర్రాడు, ఆయనకి అవకాశం రావట్లేదు. కానీ ఖచ్చితంగా ఈసారి ఈ మ్యాచ్లో కనుక మొదటిసారి అవకాశం వస్తే కనుక ఖచ్చితంగా మన స్టార్ పెర్ఫార్మర్ అవుతాడు. సూర్యకుమార్ కెప్టెన్సీలో T20 వరల్డ్ కప్ ఖచ్చితంగా మన ఇండియన్ పూజలన్నీ కూడా ఫలించి ఈ రోజున T20 వరల్డ్ కప్ ఖచ్చితంగా గెలుస్తారని మేము అందరం కూడా భావిస్తున్నాం. మరి కొందరు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది? టాస్ కూడా ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయబోతుంది, ఎట్లా అనిపిస్తుంది? ఖచ్చితంగా భారీ స్కోర్ని అయితే నమోదు చేయబోతుంది. అహ్మదాబాద్ స్టేడియం ఏదైతే ఉందో అది పిచ్ కూడా క్లీన్గా బ్యాటింగ్ అనుకూలంగా ఉంది. అందుకనే ఇండియా ఖచ్చితంగా 200 పైన రన్స్ చేస్తుందని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఇండియా విన్ అవుతుంది. థ్యాంక్ యూ. అందరూ కూడా చాలా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. మహిళలు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. మ్యాచ్ ఎట్లా అనిపిస్తుంది అంటే మ్యాచ్ చూస్తూ ఉన్నారు కదా, మ్యాచ్ ఎట్లా అనిపిస్తుంది? మ్యాచ్ ఇట్లా ఓపెన్ గ్రౌండ్లో చూడడం, మ్యాచ్ ఈరోజు ఎవరు ఫేవరెట్గా ఉండబోతున్నారు అనుకోవచ్చు? మ్యాచ్ ఎట్లా అనిపిస్తుంది? ఖచ్చితంగా ఇండియా విన్ అవుతుంది కన్ఫర్మ్గా. అంటే ఎవరు ఈరోజు బ్యాటింగ్, అంటే ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయబోతుంది కాబట్టి ఎట్లా అనిపిస్తూ ఉంది? ఎవరు ఈరోజు బాగా పెర్ఫామ్ చేసావు? ఈరోజు బ్యాటింగ్ విషయంకి వస్తే హై స్కోర్ అనేది స్కోర్ చేస్తారు ఇవాళ. సంజు శాంసన్, అభిషేక్ అందరూ మంచిగా ఆడతారు ఇవాళ. అంటే బౌలింగ్ కూడా చూస్తూ బుమ్రా మన లాస్ట్ సెమీఫైనల్ కూడా చాలా అద్భుతమైనటువంటి బౌలింగ్ చేశాడు. ఎట్లా చూస్తుంది? బౌలింగ్ కూడా డిఫెండింగ్ ఉంటుంది సరే, టఫ్గా ఉంటుంది. అవతల కేవీస్ వాళ్ళకి మనకి మంచిగా డిఫెండింగ్ అనేది ఇస్తారనేసి అనుకో. అంటే కివీస్ టీం కూడా అంతే విధంగా అయినటువంటి స్ట్రాంగ్గా ఉంది. మనం కూడా చూసాం, టీమ్ సైఫర్ట్ కావచ్చు, అందరూ ఫిన్నాలని కావచ్చు, అందరూ కూడా బాగా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఎట్లా చూడొచ్చు? ఖచ్చితంగా అవతలకు కూడా ఫైనల్కి వచ్చింది కాబట్టి అది కూడా టఫెస్ట్ టీమే. మనము ఖచ్చితంగా ఇన్ని టీంలని ఎదుర్కొని వచ్చాం కాబట్టి ఖచ్చితంగా కప్పు కూడా మనమే కొడతాం. ఇది ఫైనల్ అనమాట. మా పాప కూడా మాట్లాడుతుంది. చిన్నపిల్లలు కూడా ఉన్నారు, చిన్నారులు కూడా మ్యాచ్ని చూసేందుకు చిన్నారులు కూడా ఇక్కడకు స్టేడియంకు రావడం జరిగింది. చూద్దాం, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పినాను మ్యాచ్ చూడడానికి వచ్చి కదా, నీకు ఎవరంటే ఇష్టం? ఇండియా ఇవాళ ఖచ్చితంగా గెలిచింది. నీకెవరంటే ఇష్టం? చిన్నారులు కూడా మ్యాచ్ చూసేందుకు వస్తూ ఉన్నారు. అంటే ఏ విధమైనటువంటి క్రీడా స్ఫూర్తిని కనబరుస్తున్నారు అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇండియా కూడా అదే విధమైనటువంటి ఆట తీరును అటు లీగ్ స్టేజ్లోను అటు గ్రూప్ స్టేజ్లో కూడా కనపరిచింది కాబట్టి
ఖచ్చితమైనటువంటి విజయాన్ని ఈరోజు ఇండియా నమోదు చేయబోతుందని కూడా వారందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇండియా కూడా అదే విధమైనటువంటి పర్ఫార్మెన్స్, ఎందుకంటే సంజు శాంసన్ గత 2 మ్యాచ్ల్లో కూడా అద్భుతమైనటువంటి ఫామ్లోకి రావడంతో పాటు మిడిల్ ఆర్డర్ కూడా అదే విధమైనటువంటి స్ట్రాంగ్. ఇషాన్ కిషన్తో పాటు ఏదైతే సూర్యకుమార్ యాదవ్, అదేవిధంగా శివం దుబే అందరూ కూడా ఈరోజు స్టార్ పర్ఫార్మర్స్ అయ్యే అవకాశం ఉంది. అదే విధమైనటువంటి బౌలింగ్ కూడా కనబరుస్తున్నారు. విజువల్స్లో కూడా చూడొచ్చు. మ్యాచ్ను కూడా చాలా అద్భుతంగా కనబరుస్తున్నారు. ఎంఎస్ ధోనితో పాటు ఐసీసీకి సంబంధించినటువంటి చైర్మన్ అమిత్ షా కుమారుడు జైషా కూడా ఆ ట్రోఫీని తీసుకురావడం చాలా అద్భుతంగా కనపడుతూ ఉంది. మొత్తానికి ఏదైతే ఇటు మరి కాసేపట్లో మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది కాబట్టి ఖచ్చితంగా టీమిండియా విజయాన్ని ఉన్నటువంటి ప్రేక్షకులందరూ కూడా కోరుకుంటున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఇటు గేమ్ చూసేందుకు అందరూ కూడా ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. శ్రీశైలం. థ్యాంక్ యూ రాజ్. మళ్ళీ